హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. బొర్రా కేవ్స్ నుంచి వచ్చిన తర్వాత మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలనేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ నుంచి కంటిన్యూ చేసిన వ్లాగ్ ఇది. ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. వాటర్ ఫాల్స్కి వెళ్ళేది. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఆ షాప్ ఉంది కదా, షాప్ దగ్గరికి వెళ్ళేసి వచ్చారు. షాప్ ఏంటంటే అది వెహికల్స్ దండి. వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి తీసుకెళ్లే వెహికల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. దాని గురించి వెళ్ళి మాట్లాడి వచ్చేసారు. పర్సనల్గా వెహికల్ తీసుకొని వెళ్ళాలనేసి అనుకున్నాము. ఇంకా ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఇది ఇక్కడ సైడ్ వీళ్ళు కట్టుకునే చిన్న షాప్ అండి. చూసారు కదా ఎంత ఓల్డ్ ఉందో, చాలా ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టుంది. పెంకులతోనే చిన్న షాప్ పెట్టేసుకున్నారు వాళ్ళు. ఇక మేము చూసి మేమే వెళ్ళిపోయామండి. ఇంకా వేరే ఫ్యామిలీస్ వచ్చేటట్టు లేరు. ఇంకొకటి వాళ్ళ ఫ్యామిలీస్తో మేము కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో ఉంటుంది కదా, మనం కంఫర్టబుల్గా ఉండలేం పక్కన వేరే వాళ్ళు ఉంటే. అట్లా అనేసి ఇంకా ఎవరు రాలేదు, మేము ఇద్దరమే అనేసి మేము కొంచెం షేరింగ్లో వెళ్తే బాగుంటుంది అనేసి అనుకున్నాము. ఇంకా ఉండనీలే అనేసి వెళ్ళాలి చూడాలి అనేసి టైం అయిపోతుంది అనేసి ఇంకా సపరేట్ మాట్లాడుకునేసి వెళ్ళిపోయినప్పుడు ఆ డ్రైవర్ వచ్చేసి వాళ్ళకు డైలీ ఎంత ఇస్తారు ఏంటి అనే దాని గురించి ఆ డ్రైవర్ మాట్లాడుతున్నాడు. జీప్ డ్రైవర్ ఎంత దూరం, ఎంత ఇస్తుంది, ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి వాళ్ళ సైడ్ అనే దాని గురించి అతను చెప్తున్నాడు. నేను వాటిని కొంచెం రికార్డ్ చేశాను. మేము అడిగినప్పుడు తను చెప్తున్నవి. ఇక్కడ రోడ్ అయితే అస్సలు బాగాలేదండి. గచ్చిగా ఉంది, అస్సలు బాగాలేదు. ఎగిరి దుంకాలే అయిపోయినాయి. చిన్నప్పటి నుంచి నేను కొంచెం వరకే డాంబర్ రోడ్ ఉండే, మళ్ళీ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత డాంబర్ రోడ్ యాడ్ అయిపోయింది. ఇక్కడ మొత్తం మట్టి రోడే ఉండింది వెళ్ళేటప్పుడు అయితే. వాటర్ ఫాల్స్ ఎక్కడికి? వాటర్ ఫాల్స్ పంచాయతీ వాళ్ళు ఏం చేశారంటే ఏ గవర్నమెంట్ వచ్చేసి మమ్మల్ని బ్రిటిష్ గవర్నమెంట్ మేమే డెవలప్ చేసుకున్నామని చెప్పి 30% పంచాయతీ ఇవ్వడానికి అండి. 30% పంచాయతీ ఇస్తే ఆ పంచాయతీ నుంచి రోడ్లు అనేది కరెంట్ వాళ్ళకి పెట్టిన పెట్టుబడి వాళ్ళకి మీకు నాకు రూపాయలు 150 రూపాయలు అమ్మ ఎన్ని ట్రిప్పులు కొడతారు రోజుకి? నార్మల్ టైంలో డీజిల్కి అంతా వాటర్ మెయింటెనెన్స్ అంతా వాటర్ మెయింటెనెన్స్ చేసుకుంటాను. మీకు ట్రిప్పుకు 150 రూపాయలు అంటే పోయి డీజిల్కే కావాలి 100 రూపాయలు. పంచాయతీ బండి వాళ్ళేనా? బండి కూడా వాళ్ళే, ఓన్లీ మీకు డ్రైవింగ్. ట్రిప్పుకు మీకు 150 రూపాయలు ఇస్తుంది. ఓన్లీ విలేజెస్ లీజు పెట్టమంటే కదా. గవర్నమెంట్ నిజంగా డెవలప్ చేయట్లేదు ఇక్కడ. ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఈ రోడ్లు లేకుండా ఇట్లా మట్టి రోడ్డు ఉండే. చెప్పాలి మీ కార్లకైతే ఎంత, మా వాళ్ళకైతే ఎంత అని చెప్పారు. పంచాయతీ తీసుకుంటుంది కదా, ఊరుని డెవలప్ చేస్తుంది. ఇంతకుముందు
వెళ్ళిపోయేది, దీపాలు పెట్టుకుంటుండే. ఆడి వరకు ఎన్ని విలేజెస్? ఈ నుంచి ఆడి వరకే? ఏడు వరకు వాటర్ ఫాల్ వరకే? ట్రైబల్స్ ఇక్కడ చూడండి, సైడ్కి నేను వీడియో తీశాను. చాలా గ్రీనరీ, ఇంకా మంచిగా అనిపిస్తుంది చూడండి. చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి, చాలా బాగుంది గ్రీనరీ, టోటల్ గ్రీనరీ చూడడం. ఇక్కడ మా పాప అయితే పడుకుంది ఏకంగా, తన నిద్ర కూడా సరిగ్గా పోయినప్పుడు. పైన అది వ్యూ వచ్చేసి షూటింగ్ వ్యూ చూడు, పైన సినిమా షూటింగ్స్ చాలా జరుగుతాయి అక్కడ పైన. అక్కడి నుంచి వాటర్ వస్తుంది. ఇట్లే వస్తారు కదా జనాలు. ఓకే, ఇట్లా ఉండే స్టార్టింగ్ లో రోడ్డు. నాడు పడితే ఆడ అరటి చెట్లు చూడు, ఎక్కడ పడితే అక్కడ అవంతా కదా అయితే ఏమో ఒక విలేజ్ లో ఒక చెరువు ఉంటుందా? 10 బ్యాగులు 15 ఇల్లు. అంటే ఇక్కడ ఏంది చేసుకునేది వృత్తి? గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు మరి? ఇట్లా ఇట్లా ఉండడం అయితే పుట్టుకోడు. ఇంకైతే ముందుకు వెళ్ళాలి. మేము వచ్చినప్పుడు ఇట్లా ఉండే. ఇక్కడైతే రోడ్డు మరీ విచిత్రంగా ఉందండి, అస్సలు రోడ్డు వేయలేదు ఇక్కడైతే. వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. నీళ్ళు చూడు మట్టిలకించి కూడా వస్తున్నాయి. ఓహో, ఇక్కడ ఇది ఉందా చిన్న లేక, ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు పొదుపు చేసుకుంటున్నారు. ఇక్కడ లేదు కానీ ఇట్లా టూరిస్టుల కోసం టూరిజంకి వస్తారు కదా. మీరే ఉంటారా మళ్ళీ వేరేనా? ఇక్కడ కూడా కౌంటర్ ఉంటుందా? కౌంటర్ ఉంటుంది చూస్తున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడి వరకు వెహికల్స్ అండి. మేము ఏ ప్లేస్ అయితే నుంచి అయితే వచ్చామో, ఈ ప్లేస్ నుంచి అయితే వచ్చామో అక్కడ నుంచి ఇటు వరకు ఒక వెహికల్. ఇక్కడ నుంచి ఆ గట్టి ఎక్కాలండి, ఆ మట్టి మీద నుంచి వెళ్ళాలి. చిన్న గట్టు టైప్ ఉంది, అది ఎక్కిన తర్వాతకు అక్కడ పైన రైల్వే ట్రాక్ ఉంది. రైల్వే ట్రాక్ అవతల నుంచి ఇంకో వెహికల్లో మనం వెళ్ళాలి. ఏ డ్రైవర్ అయితే తీసుకొచ్చిండో ఆ డ్రైవర్ మమ్మల్ని అక్కడి వరకు తీసుకెళ్తున్నాడు. అక్కడ వాళ్ళ పర్సన్స్ ఉంటారు కదా, ఇంకో వెహికల్ నుంచి డ్రాప్ చేసేది, అతని దగ్గర వెళ్ళి మాట్లాడి మమ్మల్ని అవతల గట్టున దించాలి. దానికోసం అనేసి ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది. ఈ రైల్వే ట్రాక్ దాటిన తర్వాత అక్కడ పక్కన వెహికల్స్ ఆగినాయి. ఇది అక్కడ వెహికల్స్ ఆగినాయి. ఆ వెహికల్స్ నుంచి మళ్ళీ వరకు
అటు వరకు నుంచి వచ్చిన. ఇక్కడ ఏదో కింద చెక్ డ్యామ్ టైపు విధంగా చేస్తున్నారో లేదంటే మేబీ బ్రిడ్జ్ టైపు కింది నుంచి వాటర్ పోయేటట్టు ఫ్లో అయ్యేటట్టు చేస్తున్నారేమో అనుకుంటండి. మొత్తం అక్కడ వర్క్ జరుగుతుంది మొత్తము. నేను మీకు అది క్లారిటీగా చూపిస్తాను. కొంచెం వీడియో తీశాను, క్లారిటీ ఉందో లేదో తెలియదు. మేబీ క్లారిటీగా చూపించడానికి ట్రై చేస్తాను. మా పాప అయితే పడుకుంది, అలసిపోయింది బాగా. చూసారు కదా, ఈ వెహికల్లో ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి. గవర్నమెంట్ నుంచేనా? ఓకే. ఇక్కడ చూడండి ఎన్ని రాళ్ళు వెళ్ళినాయో, మొత్తం తవ్వినట్టున్నారు. చాలా రాళ్ళు వెళ్ళినట్టున్నాయి. ఇంకొకటి వాళ్ళు పని చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే షర్ట్స్ వేసుకొని ఉన్నట్టున్నారు. అందరూ. ఇంకా మనం వచ్చేసామండి వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇక్కడ వెహికల్స్ ఆగినాయి కదా, ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం దిగేయాలి. ఇక్కడ చూసారు కదా, వాళ్ళు చిన్న చిన్న షర్ట్స్ లాగా వేసుకున్నట్టున్నారు. తడికల్లాగా ఏమంటారు, మొత్తం కట్టెలతో ఇట్లా షాప్ లాగా పెట్టేసుకున్నారు. అన్నీ ఇక్కడ అవే షాప్స్ అండి. చూసారు కదా, మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మేము ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళినాము. కొంచెము ఇక్కడ చిన్న చిన్నగా పెట్టేసుకున్నారు. అప్పటికే లేట్ అయిందండి మేము వెళ్ళేసరికి. కొన్ని షాపులు తీసేశారు. వాళ్ళు 4-5 వరకే ఉంటారంట. ఇంకా లేట్ అయితే ఉంటారంట. ఇక్కడ నుంచి అరకు నుంచి వచ్చే రోడ్ అండి అది, డైరెక్ట్. ఈ స్టెప్స్ ఎక్కాలి. ఇక్కడ చూడండి మొత్తము ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్తో ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ వాళ్ళు గ్యాదర్ చేసి నల్ల పసుపు ఏమైనా ఉందా కాబట్టి చాలా తక్కువ రేట్కి ఉన్నాయి. నల్ల పసుపు ఏమైనా ఉందా? లేదండి. ఇదంతా వచ్చేటప్పుడు తీసుకుందామా? చూద్దాం లేదండి, వచ్చేటప్పుడు తీసుకుందాం. వెళ్ళేసి వచ్చినా చూద్దాం. ఇది జాజికాయ. వాటర్ చూద్దాం లేదండి. నైట్ చీకటి అవుతుందండి. అక్కడ పైన కనిపిస్తుంది కదండి, అక్కడి వరకు వెళ్ళాలి. యాక్చువల్గా మనము సైడ్ నుంచి స్టెప్స్ ఉన్నాయంట. మేము చూసుకోకుండా షార్ట్ కట్ అందరూ ఇక్కడ సైడ్ నుంచి వెళ్తుంటే మేము అక్కడ స్టెప్స్ చూడకుండానే ఇక్కడ మట్టి గడ్డలు ఎక్కుకుంటూ వెళ్దామనేది ఎక్కుంటూ వెళ్ళిపోతుంటే మేము కూడా అదే అట్లనే వెళ్ళాలేమో అనేసి మేము కూడా అట్లనే వెళ్ళడానికి ట్రై చేస్తాం. సగం వరకు వెళ్ళినాం, భయపడేసి ఉంది కదా అవసరం అనేసి భయపడి వచ్చేసినాం కిందికి. కొంచెం జారినా సరే అయిపోతుంది. ఇంకా కొంచెం స్లిప్ అయినా సరే మన పని అంతే. ఇంకా పాపను పెట్టుకొని అక్కడ అంత డేంజర్ సైడ్ నుంచి అనేసి ఇట్లా సైడ్ నుంచి స్టెప్స్ ఉన్నాయంట. మేము చూసుకోలేదు, డైరెక్ట్ ఇట్లా ఎక్కి వెళ్ళిపోతున్నాము. ఎవరినైనా అడుగుతుంటే కూడా కానీ ఏంటి అంటే ముందర వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళు వెళ్తున్నదే కరెక్ట్ ఏమో అనేసి మేము కూడా వచ్చేసినాము. అది మా మిస్టేక్ ఫస్ట్ పాయింట్. దానివల్ల మేము సగం వరకే వెళ్ళినాము. సగం వరకు వెళ్ళేసి వాళ్ళు ఆడ సైడ్కి అట్లా పెట్టిర్రు కూడా కట్టే. కానీ మేము అస్సలు మాకు బ్రెయిన్ తట్టలేదు. తొందర వెళ్ళాలి రిటర్న్ వెళ్ళాలి అనే ఆలోచనతోనే మేము అస్సలు ఆలోచించనే లేదు. చూడండి వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు వెళ్ళేది కరెక్టే దారి అనేసి అనుకున్నాము. అట్లనేసి మేము వెళ్ళినాము. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే సగం వరకు వెళ్ళి రిటర్న్ వచ్చేసినాం. మళ్ళీ స్టెప్స్ మీద నుంచి వెళ్దామని అనుకున్నా కూడా వెళ్ళలేకపోయినాం. ఇక్కడ చిన్న చిన్న సగం స్టెప్స్ కనబడేసరికి ఇది కరెక్టే అనుకున్నాం. వాళ్ళు వెళ్తుంది కూడా కరెక్టే అనేసి అనుకున్నాం మేము. ఆ ఆలోచనతోనే మేము వెళ్ళినాము. కాకపోతే చాలా డేంజరస్గా ఉంది ప్లేస్. వెళ్ళేటప్పుడు అయితే కొంచెం స్లిప్ అయినా సరే ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఫ్లో అవుతుంది అక్కడ పైన వాటర్ అయిపోయింది. అది పైకి వెళ్ళి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంటే మేము, బట్ వెళ్ళలేకపోయినాము. సైడ్ నుంచి స్టెప్స్ మీద ఎక్కి వెళ్దామన్నా కూడా అప్పటికే చీకటి అయిపోయింది. ఇక అవసరం అనిపించింది, జస్ట్ చూసినాం చాలా అనేసి రిటర్న్ బయలుదేరాం తర్వాతకు.
కొంచెం సగం వరకే వెళ్ళినాము ఈ ప్లేస్ అయితే. ఆడుకోవడానికి ఎక్కడ ఉంది? ఇంకా ఎక్కువ వెళ్ళలేకపోయినాము. మా వాళ్ళకి కాలేదు ఫస్ట్ పాయింట్. ఒకటి ఏంటి అంటే నేను అనుకున్న వాటర్ ఫాల్స్ వేరు, వీళ్ళు తీసుకొచ్చిన వాటర్ ఫాల్స్ వేరండి. గిరికి కూడా తెలియదు ఏ వాటర్ ఫాల్స్ అనేది. నాకు మటుకు ఒక్కటే తెలుసు, అది వాటర్ ఫాల్ది ఏదనేది. దాని నేమ్ గుర్తులేదు. ఇది అదే వాటర్ ఫాల్స్ అనుకోని మా పాప కూడా బాగా ఆడుకుంటుంది అనేసి. ఇంకా బట్ మా బ్యాడ్ లెక్, నేను అనుకున్న వాటర్ ఫాల్స్ కాదు. పాప ఆడుకోవడానికి ఉండేటట్టు కూడా లేదు. ఇక్కడ చాలా డేంజరస్గా ఉంది. ఇక్కడ నుంచి సైడ్ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి యాక్చువల్గా. కాకపోతే మేము వెళ్ళలేకపోయినాము, మాకు తెలియక. వాళ్ళు వస్తున్న సైడ్ నుంచి రావాల్సింది. ఇంకా వెళ్ళలేదు, మేము వచ్చేసినాం రిటర్న్ కిందికి. డేంజరస్ ఉంది కదా అనేసి. ఇంకా కిందికి వచ్చిన తర్వాత నేను చిన్న షార్ట్ వీడియోస్ తీశాను ఎట్లా ఉంది అనేది. చాలామంది అక్కడ వెళ్ళి స్నానాలు చేస్తున్నారు, ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు బాగా. పైనుంచి వస్తున్నాయి చూడండి. ఇది ట్రైన్లో పోయేటప్పుడు మస్తు లుక్ దగ్గరికి వెళ్తే మేము రిటర్న్ వచ్చినందుకు మేము ఇంకా చూపించలేకపోయాను. ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరు చూడండి, మా పాప లేచింది, ఆమె వాటర్ వెళ్దాం అనేసి అడుగుతూ ఉంది. వాళ్ళ డాడీ ఏదో ఒకటి చెప్పి కామ్గా చేస్తున్నాడు. కానీ ఆ రోజు మేము చూసింది వేరే వాటర్ ఫాల్, ఇది కాదు. లాలపోతా అంటే మనం బీచ్కి వెళ్దాంలే, బీచ్కి వెళ్ళి ఆడుకుందాం కానీ. ఇక్కడ నుంచి బయలుదేరామండి. ఆ మసాలా ప్యాకెట్స్ అవి తీసేసుకొని ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరిపోయినాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా మా దగ్గరికి వెళ్ళేసి, మా కార్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుంచి నేను అనుకున్న వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము. అప్పటికి చీకటి అయిపోయింది, అక్కడ ఎవ్వరు లేరు. ఒక ఫ్యామిలీ రిటర్న్ అవుతున్నారు. అప్పుడు వెళ్ళినప్పుడు చూడండి, జస్ట్ నేను చిన్న వీడియో, అక్కడికి వెళ్ళింది చిన్న వీడియో తీసేసి పెట్టాను ఇందులో. చూడండి, క్లారిటీగా చిన్న వీడియో తీసి పోస్ట్ చేస్తానని చెప్తాను కదా, ఇవే వీడియో అండి. ఆ చెక్ డ్యామ్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఎట్లా జరుగుతుందనేది పెట్టాను. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయామండి. మేము ఇంకా మా కార్లో మేము ఇక్కడికి వచ్చేసామండి. నెక్స్ట్ వాటర్ ఫాల్స్కి వచ్చేసాము. చూడండి, ఇక్కడే అది. ఇక్కడ మొత్తం అక్కడ ఎట్లయితే చిన్న షాపుల లాగా పెట్టుకున్నారో ఇక్కడ అట్లే షాపుల లాగా పెట్టేసుకున్నారు. ఇటే ముందుకు వెళ్ళిపోవాలి. ఇక కొంచెము ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటుంది వాటర్ ఫాల్స్ అనేది. నేను వీడియో తీసాను, చిన్నగా చూపిస్తాను. అంతే, ఇంకా ఈ నుంచి దిగి పోదాం. చూసినావా? బాగానే ఉంది, బాగుంటుంది దిగడానికి సౌకర్యంగా. ఎడి ఏంటి అది? వాటర్ ఫాల్. హాయ్ హాయ్ ఇండియన్, హాయ్.
ఇది ఇక్కడ వెళ్ళి అక్కడ స్నానం చేస్తారు. కింద బాగుంటుంది, ఇంకా జనాలు ఉన్నారుగా కింద. టైం చాలా అయిపోయిందండి, చాలా చీకటి అయిపోయింది అప్పటికే. అందుకనేసి చిన్న షార్ట్ వీడియో తీసాను, యాడ్ చేశాను చూడండి ఇందులో. ఈ వాటర్ ఫాల్స్ బాగుంటుందండి, పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది, బాగుంటుంది. స్టెప్స్ గినంగా చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగుంటుంది దిగడానికి కూడా. పిల్లలు కూడా మంచి ఎక్కి దిగొచ్చండి, అంత బాగుంటుంది ఇక్కడ. అప్పటికి చూడండి ఎట్లా ఉరుములు మెరుపులు వస్తున్నాయి, చీకటి అయిపోయింది. అందుకనేసి మేము ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయినాం. చిన్న వీడియో తీసాను మీకోసం అంతే. కానీ పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి వెళ్ళి ఆడడానికి, చిన్నపిల్లలైనా, ఎందుకంటే అక్కడ అంత లోతు ఏమి ఉండదు. ఇంకా మేము ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయినామండి, రిటర్న్ అయిపోయి వెళ్ళిపోయినాము ఇక్కడ నుంచి. అప్పటికి చాలా చీకటి అయింది, చూసిండ్రు కదా. మేము అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసామండి. రిటర్న్ వచ్చేసి సింహాచలం టెంపుల్కి వచ్చేసాము. చూస్తున్నారు కదా, చీకటి అయిపోయింది అప్పటికే. సింహాచలం టెంపుల్కి వచ్చేసాము. ఈ చీకట్లో మళ్ళీ మేము వెళ్ళి రూమ్ చూసుకోవాలి. వచ్చేసినామండి టెంపుల్కి. చూడండి ఇక్కడ నేను చిన్న షార్ట్ వీడియో తీసాను టెంపుల్ది, నైట్ టైం వ్యూ చూడండి, గోపురం కనబడుతుంది. మేము ఇంకా ఇప్పుడు వెళ్ళి రూమ్ తీసుకుంటామండి ఇక్కడ నుంచి. కానీ నైట్ టైం కూడా ఇంకా జనాలు ఉన్నారు, ఆ టైంలో కూడా ఇంకా జనాలు ఉన్నారు, నైట్ స్టే చేసినట్టున్నారు. ఎవరైతే నా వీడియోని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసిన వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.